హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నా. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నా. ఏంటా వీడియో, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఒక పీస్ఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ని మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. ఇదైతే మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది, హౌతు రామరెడ్డి జూనియర్ కాలేజ్. అండ్ దాంట్లోనే వివేకా మోడల్ స్కూల్ కూడా ఉంటుంది. స్కూల్ని కూడా నేను లాస్ట్లో చూపిస్తా. అండ్ ఇదైతే వాకింగ్ ట్రాక్. ఇక్కడ రోజు వాకింగ్ చేస్తారనమాట అందరూ, పిల్లలు పెద్దలు. మార్నింగ్ టైంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. మార్నింగ్ టైంలో కాలేజెస్కి, స్కూల్స్కి అండ్ అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పిల్లల్ని పంపిస్తూ ఉంటారు కదా, అలా బిజీగా ఉంటారు కాబట్టి సాయంత్రం వస్తారు కొంతమంది. మేము కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి 6:20 అలా అవుతుంది. కాబట్టి నాకు రోజు మార్నింగ్ కుదరదు అండ్ అలాగే ఈవినింగ్ కూడా కుదరదు. సండేస్ అండ్ హాలిడేస్ టైమ్స్ వస్తూ ఉంటాము ఇక్కడికి. పక్కనే అదిగో చూడండి కనిపిస్తుంది కదా, అది హౌతు రామరెడ్డి జూనియర్ కాలేజ్. పక్కనే చూడండి అక్కడ ఏంటి పార్క్ అనుకుంటున్నారా? ఇక్కడే నార్మల్గా కూర్చోడానికి అలా అరేంజ్ చేశారు. పార్క్కి ఏమాత్రం తీసిపోదన్నమాట. మనకి ఎప్పుడైనా ఎక్కువగా స్ట్రెస్గా ఉన్నప్పుడు, రిలాక్స్ కావాలి కొంచెం అలా అన్నప్పుడు ఈ ప్లేస్కి వస్తూ ఉంటాము. కాసేపు అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే చాలు. ఇక్కడి నుంచి అయితే వెళ్ళబుద్ధి కాదు. మీరు కూడా చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సాయంత్రం అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో. పిల్లలందరూ వచ్చి సండేస్ హాలిడేస్లో అయితే క్రికెట్, షటిల్ అన్నీ ఆడుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళేమో వాకింగ్ చేస్తారు. మా ఊర్లో అయితే నాకు ఇది ఫేవరెట్ ప్లేస్. ఈ రోజుల్లో అందరూ వారి వారి బిజీ లైఫ్లో ఉండడం వల్ల అసలు సాయంత్రం బయటికే రావడం మానేశారు. పాతకాలంలో అయితే ఇలా బయట కూర్చుని అందరూ కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుని కాసేపు అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేసేవారంట. ఇప్పుడేమో ఇంట్లో కంప్యూటర్స్, టీవీస్ ముందు కూర్చుని ఒబేసిటీ, షుగర్, డయాబెటీస్ అలాంటివి వచ్చిన తర్వాత డాక్టర్ వాకింగ్ చేయమనిన తర్వాత వాకింగ్ చేస్తున్నాం. మనం రోజు కొంచెం సేపు వాకింగ్ చేస్తే మన హెల్త్కి చాలా మంచిదంట. అండ్ అది చూస్తున్నారు కదా, అదే వివేకా మోడల్ స్కూల్. ఇక్కడ కూడా కొంచెం కూర్చోడానికి బెంచెస్ అవి వేశారు. అండ్ నేను 10th క్లాస్ కూడా ఇక్కడే చదివా. నాకు కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా 10th డేస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. మా ఫ్రెండ్స్తో మేము చేసిన అల్లరి అండ్ అలాగే స్టడీస్, కంబైన్డ్ స్టడీస్, స్టడీ అవర్స్, ఇంకా క్లాస్లో గొడవలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇదే మా స్కూల్ అండ్ ఇదే మా 10th క్లాస్ అన్నమాట. అందుకే గుర్తుగా వీడియో క్లిప్ అయితే తీశాను. ఈ కారిడార్లోనే మాకు స్టడీ అవర్స్ జరిగేవి. అక్కడొకళ్ళు అక్కడొకళ్ళు కూర్చోబెట్టేవాళ్ళు, కానీ మేమైతే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. ఇక్కడ బయటకు వస్తే అక్కడ పిల్లలు నేరేడుకాయలు అయితే కోసుకుంటున్నారు. నేరేడుకాయలు కనిపించిన తర్వాత ఆగుతామా? నాకైతే నేరేడుకాయలు చాలా ఇష్టం. మీకు కూడా నేరేడుకాయలు అంటే ఇష్టం అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం బయటికి. అక్కడ ఆంటీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు కూర్చున్నారు. వాకింగ్ చేసిన తర్వాత రోజు కాసేపు అక్కడ పక్కన కూర్చుని కాసేపు మాట్లాడుకుని వెళ్తారంట. నా వీడియో కనుక నచ్చిందనే అనుకుంటున్నా. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి.